హాయ్. రియల్ ఎస్టేట్ అని చాలా చర్చలు ఒకప్పుడు మనకి రాజకీయం గురించి చర్చలు జరిగేవి. పెళ్ళిళ్ళ గురించి చర్చలు జరిగేవి. ఇప్పుడు ఏ పార్టీకెళ్ళినా, ఏ సబ్జెక్ట్‌కెళ్ళినా, ట్రైన్‌లో కూర్చున్నా, ఫ్లైట్‌లో కూర్చున్నా మ్యాటర్ ఈస్ అబౌట్ రియల్ ఎస్టేట్. సో, ఒకప్పుడు మనం అగ్రికల్చర్ ఇన్‌కమ్ మీద బతికేవాళ్ళం ఇండియన్ కంట్రీ. తర్వాత ఫార్మా, మెడికల్ వచ్చింది. దాని తర్వాత ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ వచ్చాయి. అంటే ఇన్‌కమ్ వచ్చే సోర్స్. దాని తర్వాత కంప్యూటర్స్, ఐటీ వచ్చింది. కంప్యూటర్స్, లేటెస్ట్‌గా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఇవన్నిటికి మించిపోయి ఇప్పుడు నేను చెప్పిన హెడ్డింగ్స్ అన్నీ మించిపోయి రియల్ ఎస్టేట్ ఉంది. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ కంట్రీస్ డిపెండ్ ఫర్ ఎ గుడ్ రెవెన్యూ ఆన్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్. మేబీ కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, ప్లాట్లు కావచ్చు. అందుకనే చాలామంది మీరు చూసుకుంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి రియల్ ఎస్టేట్‌లో ఎప్పటికి లేని చేంజ్ అంటే number of people who are wanting to join in real estate are day by day increasing, both from ladies, housewives, part-times, citizens, ప్రొఫెషనల్స్, బ్యాంకర్స్, లాయర్స్ అందరూ సాఫ్ట్వేర్ ఎస్పెషలీ జాబులు పోయిన తర్వాత లేదా ప్యాసివ్ ఇన్కమ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలనుకుంటే మన రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు. అందుకని మీరు యూట్యూబ్ కానీ వెబ్సైట్ కానీ ఓపెన్ చేస్తే ద లాట్ ఆఫ్ యాడ్స్, ఎస్పెషల్లీ రీసెంట్ కాలంలో అమ్మాయిలు, హౌస్ వైఫ్స్, ఉమెన్స్, బోత్ పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఇన్ఫ్యాక్ట్ లేడీస్ మన ట్రైనింగ్ తర్వాత దే ఆర్ డూయింగ్ మచ్ బెటర్ దెన్ సమ్ ఆఫ్ ది మేల్ క్యాండిడేట్. అండ్ ఫ్రెషర్స్ రియల్ ఎస్టేట్ అంటే మనకున్న ఐడియా ఏంటంటే బ్రోకర్ సెటిల్మెంట్. అది అప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ సుమోలు వెళ్ళి కద్దరు బట్టలు వేసి బొట్లు పెట్టి కైని. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మనకు తెలిసినంత 20 ఇయర్స్ బ్యాక్ ఎందుకు పనికిరానోడు ఎక్కడా జాబు రానివాడు రియల్ ఎస్టేట్లో చేరేవాడు. దాని కంప్లీట్ షిఫ్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా ఎంబీఏ, సిఏ ఇవన్నీ చేసి కూడా దే ఆర్ ప్రిఫరింగ్, పోర్షన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఓన్లీ టు రియల్ ఎస్టేట్ టు స్టార్ట్ యాజ్ ఎ కెరియర్. అంటే దాని ప్రాముఖ్యత ఎందుకంటే డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించే రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఆఫ్ ద ఓన్లీ ది సోర్స్ విచ్ కెన్ ఎర్న్ మనీ. ఇప్పుడు మన హెచ్ఎండిఏ పరిధి పెంచినప్పుడు కొన్ని వందల కోట్లు, రేట్లు పెంచినప్పుడు కొన్ని వందల కోట్లు గవర్నమెంట్కి ఆదాయం అదనంగా పెరిగింది. ఆక్షన్ కానీ రకరకాలుగా ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ఆర్ రేంజ్. ఇప్పుడు ఓఆర్ఆర్ నుండి డిటీసీపీ అనేది, హెచ్ఎండి అనేది ట్రిపుల్ ఆర్ దాకా పెంచారు. ట్రిపుల్ ఆర్కి 45 కిలోమీటర్లు. జిహెచ్ఎంసీ రేట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత హెచ్ఎండి, దాని తర్వాత డిటీసీపీ, దాని తర్వాత గ్రామ పంచాయతీ, లేటెస్ట్గా ఎఫ్సిడిఏ. సో రియల్ ఎస్టేట్లో ప్రాముఖ్యత ఎందుకు పెరుగుతుందంటే కష్టపడి నిజాయితీగా, హానెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా, కన్సిస్టెంట్గా, కమిట్మెంట్గా సజెస్ట్ చేసి రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా లక్షల్లో సంపాదించే అవకాశాలు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. మొత్తం ఎంటైర్ వరల్డ్లో చూసుకుంటే కనుక 7.5 crore జాబ్స్ ఆర్ కమింగ్ అప్. దానికి సరిపడా ప్రొఫెషనల్స్ మన కంట్రీలో లేరు. సో అదొక ఇంపార్టెంట్. అట్లనే 1 trillion to 10 trillion, $1 trillion రియల్ ఎస్టేట్ బిజినెస్ రాబోతుంది. అంటే ఎంత పెద్ద అమౌంటో చూడండి. సో దీనికి మనం లోపించేది ఏంటంటే ప్రొఫెషనల్స్ లేరు, ట్రైన్డ్ ప్రొఫెషనల్ లేరు, ఎథికల్ ఏజెంట్స్ లేరు. సో దీనికి మనం ఏం చేస్తుంటే రియల్టర్ ఆక్షన్గా మా ఇనిషియేటివ్ అంటే బ్రోకర్ కమ్యూనిటీతో వాల్యూ పెంచాలి, అట్లనే ప్రొఫెషనలిజం తీసుకురావాలి, హానెస్టీ పెంచాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. చాలామంది రియల్ ఎస్టేట్ అనగానే భయపడేది చీటింగ్. యాక్చువల్లీ అన్ఫార్చునేట్ మా దౌర్భాగ్యం రియల్ ఎస్టేట్ ఉన్నది. అన్ని డిపార్ట్మెంట్లో చీటింగ్ ఉందండి. మనది హైలైట్ అయింది. ఎక్కడ సంపాదన ఉంటుందో అక్కడ హైలైట్స్ అవుతాయి. ఉన్నాయి కొంత 1, 2, 3, 4% వాళ్ళు మోసాలు చేస్తున్నారు. బట్ మిగతా 95%, 96% కరెక్ట్గానే ఉన్నారు. అది పెట్టి మనం తప్పునే ఎదుగుతాం కానీ కరెక్ట్నే ఎత్తాం. రియల్ ఎస్టేట్ బిల్డర్ డిఫాల్ట్ చేస్తే ఏం చేయాలంటుంది, బయ్యర్ డిఫాల్ట్ చేస్తే ఏం చేయాలని లేదు. సో రేరా ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ క్రియేటింగ్ ఆ గ్యాప్ని తగ్గిస్తుంది. అదొక వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ ది బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో అల్టిమేట్ సొల్యూషన్ అంటే మీరు రియల్ ఎస్టేట్లో ఎదగాలనుకుంటే ఒకటి, యూ షుడ్ బి డిసిప్లిన్, టైం, కన్సిస్టెన్సీ, కమ్యూనికేషన్ స్కిల్స్, జోగ్రఫికల్ నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్, కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, గవర్నమెంట్ పర్మిషన్స్, ఇవన్నిట్లో కూడా అవగాహన పెంచుకోవాలి. అందుకని నేను అంతకుముందు ఒక వీడియో చేసిన హ్యావింగ్ ఎ మెంటర్ ఈజ్ ఎ షార్ట్ కట్ టు సక్సెస్. వాళ్ళు 30 సంవత్సరాలు నేర్చుకుంది మీకు 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు నేర్పే కెపాసిటీ ఉంది. నేను వేల మందిని ట్రైన్ చేసి ఇవాళ పొద్దునే ఐ కెన్ షో యూ మెసేజ్, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను సార్, మీ దగ్గర విన్నాను, ఈరోజు నేను ఒక కంపెనీకి సీఈఓ అయ్యానని చెప్పారు. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తాను, రియల్ ఎస్టేట్కి రావాలనుకుంటే తప్పు లేదు, బేఫికర్గా రావచ్చు. రైట్ లీడర్, రైట్ ప్రాజెక్ట్, రైట్ బిల్డర్, రైట్ లొకేషన్స్, రైట్ డెవలప్మెంట్స్ ఉన్న దాంట్లో జాయిన్. చాలామంది ఎస్పెషల్లీ మహిళలు సరైన లీడర్స్ దగ్గర జాయిన్ అవ్వక నేను 6 నెలలు చేశాను, 7 నెలలు చేశాను, నా డబ్బులు రావట్లేదు అన్న. రాదండి. డబ్బులు రావాలనుకుంటే మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే, మనం ఇన్వెస్ట్ చేసుకున్న దానికి 5 రెట్లు 10 రెట్లు రిటర్న్స్ వస్తాయి.
సో మీరు రియల్ ఎస్టేట్‌లో ఎదగాలి, చేరాలి, ట్రైనింగ్ అవ్వాలంటుంటే నేను వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాను. మీరు నన్ను సంప్రదించండి. మీ లైఫే భవిష్యత్ బ్లాక్ బస్టర్ అవుతుంది. థాంక్ యూ.